హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ స్టోరీని ఎంకరేజ్ చేయండి. ఇక రౌద్రుడి స్టోరీ నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. ఏంటే నేనే తగ్గి నీ దగ్గరకు వచ్చి ఇలా అడుగుతున్నాను అని చాలా ఎక్కువ చేస్తున్నావు. నేను ఏదైనా సరే ఒక్కసారి అడుగుతాను, రెండవసారి అడగను అని అతడు సీరియస్గా చెప్పి బెడ్ దిగి ఆమె దగ్గరకు వస్తుంటే, వద్దు, నువ్వు నా దగ్గరకు రావద్దు. నా దగ్గరకు వచ్చి నన్ను టచ్ చేసావంటే నన్ను నేను ఏదైనా చేసుకోవడానికి కూడా వెనకాడను. నాకు ఎలాగూ ఈ జీవితం మీద ఆశ చచ్చిపోయింది, విరక్తి కలిగింది. అది కూడా నీ వల్లే. నువ్వు నా దగ్గరికి రావద్దు. ఇక నువ్వు నా కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడినా సరే నేను మాత్రం నీతో పాటు ఆ ఇంటికి నీ భార్యగా అడుగు పెట్టేదే లేదు. విడాకులు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. ఆ విడాకులు కూడా నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, నువ్వు మరొకసారి నా దగ్గరకు వచ్చి నేను నీ భర్త అని నా మీద నీ అధికారం చలాయించకూడదు. నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండకూడదు. ఒకవేళ నేను విడాకులు తీసుకోకపోతే నువ్వు నా దగ్గరకు వచ్చి హింసిస్తావు. నీకు నాకు సంబంధం లేదు అని ఎప్పుడో తెగదెంపులు చేసుకున్నాను కదా, అదే మాట మీద ఉండేదాన్ని. కానీ నువ్వు నీ మాట మీద ఉంటావు. అది కూడా నేనే నీ భార్య, నువ్వే నా భర్త అని అజమాయిషి చలాయిస్తూ. అది నాకు నచ్చటం లేదు. అందుకే నేను నీ నుండి విడాకులు తీసుకుంటున్నాను. ఈరోజు నువ్వు కోర్టులో ఉన్న జడ్జిని, లాయర్స్ని బెదిరించి ఎప్పటికప్పుడు వాయిదాలు వేయిస్తూ ఉండవచ్చు, కానీ అది ఎన్నో రోజులు జరగదు. నెక్స్ట్ వచ్చే మార్చి 30వ తారీఖు నీకు నాకు ఇక ఎటువంటి సంబంధం ఉండదు. నువ్వెవరో నేను ఎవరో అంతే. అంతకు మించి మన ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ ఉండదు. మార్చి 30వ తారీఖు వరకే నా మీద నువ్వు ఇలాంటి ఆగడాలు చేయగలిగేది. ఎదుటి మనిషి చెప్పేది కూడా వినే స్టేజ్ని నువ్వు ఎప్పుడో దాటిపోయావు కదా. అలాంటి నీతో నేను కాపురం చేస్తాను అని ఎలా అనుకున్నావు? నువ్వు చేసినవి అన్నీ కూడా నేను మర్చిపోతాను అని నువ్వు ఎలా అనుకుని నా దగ్గరకు వచ్చి ఈ క్వశ్చన్ వేస్తున్నావు? నువ్వు ఇలా నన్ను అడిగిన వెంటనే నేను, అయ్యో నా భర్త, ఒకప్పుడు నేను ప్రేమించిన రౌద్ర, తను కోపం ఆవేశం తగ్గి ప్రేమగా నా దగ్గరకు వచ్చి నన్ను ఇలా అడుగుతున్నాడు, నేను చెప్పిన పని వెంటనే చేస్తాడు కాబట్టి నేను నా భర్త దగ్గరకు వెళ్ళిపోవాలి అని నా మనసు మార్చుకొని నీతో పాటు నీ వెనక కుక్క పిల్లలా వస్తాను అనుకుంటున్నావా? నెవర్. అది ఎప్పటికీ జరగదు అని అన్నది శౌర్య. ఆమె మాటలు ఎంత కాన్ఫిడెంట్గా, సూటిగా ఉన్నాయి అంటే, రాముడి బాణంకి ఏ విధంగా అయితే తిరుగులేదో అదే విధంగా ఇప్పుడు శౌర్య మాటలు కూడా తిరుగులేని బాణంలా రౌద్ర చెవుల్లో క్లియర్గా డిటిఎస్లో వినపడుతున్నాయి. అయినా రౌద్ర ఆమె మాటలను ఏమీ పట్టించుకోనట్లే. లాస్ట్ టైం ఫైనల్గా అడుగుతున్నాను, నేను ఏం చేస్తే నువ్వు మన ఇంటికి వస్తావు, నా భార్యగా ఉంటావు? నేను ఇంకొకసారి ఈ క్వశ్చన్ నిన్ను అడగను. అడిగే సిచ్యువేషన్ కూడా ఇంకొకసారి రాదు. నేను తలుచుకుంటే ఏదైనా చెయ్యగలను. పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న జడ్జి, లాయర్స్ని భయపెట్టి వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాను. అలాంటి నిన్ను, ఒక ఆడదానివి, ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదానివి, నేను నా ఇంటికి తీసుకొని వెళ్ళి నా రూమ్లో నిన్ను బందీ చేయలేనా? క్షణాల్లో పని నాకు అని శౌర్యని చాలా తక్కువ అంచనా వేస్తూ అన్నాడు రౌద్ర. అని విరక్తిగా నవ్వి, చేయగలవు, నువ్వు ఏమైనా చేయగలవు, అలాంటి శక్తి, సామర్థ్యం, ధైర్యం నీకు ఉన్నాయి అని అంటూ ఉన్నది కూడా ఒక్క సెకండ్ ఆగి, కాదు, డబ్బు పలుకుబడి ఉంది అన్న మతంతో కొట్టుకుంటున్నావు కదా, ఏదైనా చేయగలవలే అని రౌద్రాని పైనుంచి కింద వరకు చూసి, ఆ డబ్బు పలుకుబడి లేకపోతే నువ్వు ఏమీ చెయ్యలేని చేతకాని అసమర్థుడివి అన్నట్లుగా మాట్లాడింది శౌర్య. ఏంటే నేనే తగ్గి నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను కదా అని చాలా ఎక్కువ చేస్తున్నావు. మాటలు చాలా ఎక్కువైపోతున్నాయి.
అంటూ ఒక అడుగు ముందుకు వేశాడు రౌద్ర. వద్దు, నువ్వు నా దగ్గరకు రావద్దు. నువ్వు నా దగ్గరకు వస్తే నన్ను నేను ఏదైనా చేసుకోవటం కాదు, నిన్ను కూడా చంపేస్తాను. నేను వెనకడుగు వేసేదే లేదు. 2 సంవత్సరాలు నరకం అంటే ఏంటో నేను చూశాను నీ దగ్గర. అది కూడా ప్రేమించిన వ్యక్తి దగ్గర నుండి అలాంటి ట్రీట్మెంట్ నాకు వస్తుంది అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జీవితంలో ఎన్నో కలలు కన్నాను, అది కూడా నీతోనే. కాలేజీ రోజుల్లో అనుకున్నవి అన్నీ కూడా జరగవు అని నువ్వు నాకు నిరూపించావు. ఎంతో ప్రేమతో ఆనందంతో కలలతో నీ ఇంటిలో అడుగు పెడితే దీనంగా ఏడుస్తూ ఇంటి నుంచి అడుగు బయట పెట్టాను. మగవాళ్ళు అందరూ ఒకేలా ఉండరు అని నేను అనుకున్న దానికి చాలామంది నీలానే ఉంటారు అనే విధంగా నిరూపించి ఎంతోమంది జీవితాల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోతున్నారు. భర్త కష్టాలు పెడుతున్నాడు అంటే ప్రేమించిన వాడు ఎందుకు కష్టాలు పెడతాడు అని నవ్వుకున్నాను. కానీ కళ్ళారా చూసి ఆ కష్టాలను జీవితంలో నేను అనుభవించిన తర్వాతే కదా నాకు క్లియర్గా అర్థమయ్యింది మగాడు కాదు, ఒక మృగం అని. అయినా ఏంటి, నువ్వు నా దగ్గరకు వచ్చి తగ్గి మాట్లాడుతున్నాను అంటూ బిల్డప్ ఇస్తున్నావు. అసలు ఇప్పుడు నువ్వు అడిగే విధానంలో ఏ మాత్రమైనా తగ్గినట్లు అనిపిస్తుందా? నాకైతే అనిపించటం లేదు. ప్రేమగా ఉండాలి, కానీ ఆ ప్రేమ నీది రాక్షసంలా కనిపిస్తుంది. అప్పుడు ఎలా మాట్లాడావో ఇప్పుడు కూడా అలానే బెదిరించి ఆర్డర్ వేస్తున్నట్లుగానే అనిపిస్తుంది. అయినా సరే నువ్వు తగ్గి అడుగుతున్నాను అంటున్నావు కాబట్టి నేను చెప్తున్నాను విను. నేను నీకు భార్యగా రావాలి అని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాకు ఏ కోసానా కూడా అలా అనిపించటం లేదు. నువ్వు అడిగావు కాబట్టి ఏదో నీ మనసు తృప్తి చెందటానికి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అని ఒక్క క్షణం ఆగి కళ్ళు మూసుకొని తెరిచి, నీకు ఇష్టమైన దేవుడు ఆ శివయ్యే కదా. అందుకే కదా మన పెళ్ళికి మా అమ్మా నాన్న లేరు, మీ అమ్మా నాన్న లేరు, ఎవరూ లేకపోయినా ఆ శివయ్య సాక్షిగా నా మెడలో 3 ముళ్ళు వేశావు కదా. అదే శివయ్య సాక్షిగా అదే గుడిలో నీ పేరెంట్స్, నా పేరెంట్స్, అంతకు మించి మీ నానమ్మ ఉంది కదా, కంచు కనక మహాలక్ష్మి. దాని ముందు నువ్వు నా కాళ్ళు పట్టుకొని ఇప్పటి వరకు నేను చేసింది అంతా తప్పు, నన్ను క్షమించు, ఇకపైన నీతో నేను అలా బిహేవ్ చెయ్యను, మంచిగా ఒక భర్తగా ప్రేమగా ఉంటాను, నీతో సంతోషంగా బ్రతుకుతాను అని నాకు మాట ఇవ్వు. అప్పుడు నేను ఆలోచిస్తాను. కానీ ఖచ్చితంగా నీ భార్యగా నీ వెంట నీ అడుగులో అడుగు వేస్తూ ఆ ఇంటిలో అడుగు పెడతాను అని మాత్రం చెప్పను అని అన్నది శౌర్య. ఇప్పుడు రౌద్ర రియాక్షన్ ఏంటి? శౌర్య చెప్పినట్లుగా రౌద్ర చేస్తాడా? ఇకపైన నేను నీతో మిస్బిహేవ్ చెయ్యను, మంచిగా ఒక భర్తగా బిహేవ్ చేస్తాను అని నాకు మాట ఇవ్వు. అప్పుడు నేను ఆలోచిస్తాను. కానీ ఖచ్చితంగా నీ భార్యగా నీ వెంట నీ అడుగులో అడుగు వేస్తూ మీ ఇంటిలో అడుగు పెడతాను అని మాత్రం చెప్పను. ఎందుకంటే నీ మీద నాకు నమ్మకం పోయింది. ఒక్కసారి నమ్మకం పోతే మరలా అది తిరిగి పొందటం కష్టం. ఆమె కాళ్ళు పట్టుకోమని అడగటం సహించలేకపోయాడు. అదీ కాక అందరి ముందు అలా కాళ్ళు పట్టుకోమని ఆమె చెప్తుంటే తన పిడికిలి బిగుసుకుంటుంది. తన చేతి గోర్లు అరచేతిలో గుచ్చుకొని రక్తం బయటికి వస్తున్నాయి. కళ్ళు ఎర్రటి నిప్పు కనికల్లా మారిపోయాయి. అతడి ఫీలింగ్స్ ఏంటి అనేది ఆమెకు తెలుస్తూ ఉన్నా కూడా తను చెప్పాలి అనుకున్నది మాత్రం మధ్యలో ఎక్కడా ఆపకుండా సూటిగా అతడి వైపు చూస్తూనే చెప్పింది. అతడి కళ్ళు భయంకరంగా ఉన్నా సరే ఆమె మాత్రం వనకలేదు. తన జీవితంలో జరిగిన భయాలని, కష్టాలని, కన్నీటిని దాటుకొని తన జీవితం తాను చూసుకోవటమే దానికి కారణం. అలా ఆమె చెప్పటం అయిపోయిన తర్వాత పళ్ళు నురుతూ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ 2 అడుగుల్లో ఆమెను చేరి ఆమె పీక పట్టుకొని, ఏంటే అడుగుతున్నాను కదా అని మరీ రెచ్చిపోతున్నావా? నేను
నీ కాళ్ళు పట్టుకోవాలా అని ఆమె పీక పట్టుకొని గాలిలోనికి లేపేశాడు. ఏదో బొమ్మ కదా పైకి లేచినట్లు శౌర్య కూడా అతడి చేతిలో అలా ఈజీగా పైకి లేచింది. అస్థిపంజరం కదా, లేవక ఏం చేస్తుంది? జస్ట్ కొన్ని నిమిషాల ముందే అతను ఆమె పీక పట్టుకున్నాడు. ఇప్పుడు కూడా అలానే అతను తన పీక పట్టుకోవటంతో ప్రెషర్ ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోతుంది. ఊపిరి తీసుకోవటం కూడా కష్టమైపోయి కళ్ళు తేలేసింది. అయినా సరే ఆమె పెదవుల మీద ఉన్న నవ్వు మాత్రం తగ్గలేదు, అలానే నవ్వుతుంది. అతను తన గొంతు పట్టుకొని చంపేస్తే ఇక అతనితో తన జీవితం అంతటితో అయిపోతుంది అన్న ఫీలింగ్ కాబోలు. అంతే నవ్వుతూ అతడి వైపు చూస్తుంది. అంతకుమించి ఆ నవ్వులో నీ మీద నేనే గెలిచాను, నా మీద నువ్వు ఎప్పటికీ గెలవలేవు అన్న గర్వం క్లియర్గా కనిపించింది. ఆ నవ్వు రౌద్రకి అస్సలు నచ్చలేదు. తనలో కోపం మరింత పెరిగిపోయింది. రాక్షసుడిలా మారిపోతూ అంతే ఆమె పీక పట్టుకొని బెడ్ మీదకు విసిరేశాడు. ఏదో బొమ్మని, చిన్న వస్తువుని కదా అలా అలవోకగా విసిరేసినట్లుగానే. శౌర్య కూడా వెళ్ళి బెడ్ మీద పడిపోయింది. అలా ఆమె పడటంతోనే బాడీ అంతా నొప్పి, అంతకు మించి అతను పీక పట్టుకోవటంతో ఊపిరి ఆడక దగ్గుతూ కష్టపడుతూ నరకాన్ని చూస్తుంది. ఇంతకు మించిన నరకం అతనితో ఉన్నప్పుడు చూసింది. ఆ క్షణం తను చచ్చిపోతుంది ఏమో అని తనకు అనిపించింది. కానీ చచ్చే ఒక్క క్షణం ముందు అయినా సరే ఈ రౌద్ర పొగరు దించాలి అని మాత్రం ఆమె మనసులో అనుకుంది. కానీ చచ్చిపోతున్నందుకు బాధ లేదు. రౌద్రకి పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. చేతులు రెండు పిడికిలి బిగించి గట్టి గట్టిగా అరుస్తున్నాడు. ఆ అరుపులు బయటే ఉన్న అందరికీ క్లియర్గా వినిపిస్తున్నాయి. నలుగురికి కూడా లోపల ఏం జరుగుతుందో ఏంటో అన్న భయం క్షణక్షణానికి పెరిగిపోతూ బిక్కుబిక్కుమంటూ రూమ్ వైపు చూస్తున్నారు. రౌద్ర శౌర్యాన్ని ఏం చేస్తున్నాడో అన్న భయం వాళ్ళని ఒక్క క్షణం కూడా కుదురుగా ఉండనివ్వలేదు. గుండె ఆగి ఆగి కొట్టుకుంటుంటే ఎలా ఉంటుందో వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంది. శౌర్యాన్ని కాపాడటానికి రౌద్రకి వాళ్ళు ఎదురు వెళ్ళలేరు. ఎదురు వెళితే వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. అయినా వాళ్ళు చావుకి భయపడటం లేదు. శౌర్యాన్ని బ్రతికించుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఎదురు వెళితే వాళ్ళ చావుతో పాటు శౌర్య చావు కూడా కనిపిస్తుంది. కానీ వాళ్ళు రౌద్ర దగ్గరకు వెళ్ళి అతడిని ఆపి శౌర్యాన్ని కాపాడితే ఆ సిచ్యువేషన్ మరింత దారుణంగా మారిపోతుంది. ఎందుకు రౌద్ర ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాడు చూద్దాం.